సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాజధాని అమరావతి ప్రాంతంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు చంద్రబాబు పర్యటన మొదలుపెట్టబోతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, జడ్జిల క్వార్టర్స్ ని చంద్రబాబు పరిశీలిస్తారు. ఈ పర్యటన చివర్లో సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కి వస్తారు. రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కమిటీలు వేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. రాజధాని సామాగ్రి దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధాని ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉందని న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళతామన్నారు నారాయణ. రాజధాని పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఉద్యాన సంబంధిత పనుల్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తూ నిధుల మంజూరు చేసిన ఫైల్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై రెండో సంతకం చేశారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే తన పరిధిలో ఉన్న 5 శాఖల అధిపతులతో తొలి సమీక్ష జరిపారు. సామాన్య టీచర్ ని హోంమంత్రిని చేసిన పాయకరావుపేట ప్రజలకు వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు. తనపై మోపిన గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనితకు డీజీపీ హరీష్ గుప్తా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు అనిత. పోలీసుల్లో ఇంకా పాత రక్తం ఉంటే వారు పక్కకు తప్పుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ కార్యక్రమం నేతి బీరకాయలో నేతి చందంగా జరిగిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలియజేశారు. గత ప్రభుత్వం 6.8 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు. 13.8 లక్షల ఇళ్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. మరో 5 లక్షల ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదన్నారు. గృహ నిర్మాణంలో పేదలకు అన్యాయం జరిగిందని పార్థసారథి తెలిపారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా గత 5 ఏళ్లలో 3,000 మంది టీడీపీ కార్యకర్తలపై జగన్ సర్కార్ బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలియజేశారు. వారికి 100 రోజుల్లో విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు పల్లా. పోలవరం ఎవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి తప్పుపట్టారు. డాన్సులు చేస్తే ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారాయన. ప్రమాణం చేసిన తరువాత తొలిసారి జిల్లా కేంద్రం ఒంగోలుకొచ్చిన మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తే ఎవరి దగ్గర సమాధానం లేదని వీరాంజనేయ స్వామి అన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్కొచ్చిన కేశవ్ కి అసెంబ్లీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించబోతున్నారు. ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తనను కోరినట్లుగా తెలియజేశారు. తనకంటే సీనియర్లు ఎవరైనా ఉంటే చూడమని తాను సూచించినట్లుగా చెప్పారు. కానీ 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తననే బాధ్యతలు స్వీకరించమని అన్నారని గోరంట్ల వెల్లడించారు. ప్రొటెం స్పీకర్ గా రేపు ఆయన ప్రమాణం చేయబోతున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశం కానుంది. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.